మీలో చాలామంది కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కావడానికి ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీకు ఈ ఎగ్జామ్ గురించి సిలబస్ కానీ, సర్వీస్ కానీ వీటన్నిటి గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇలాంటి ఎగ్జామే ఇంకొకటి ఉంటుంది. దాన్ని కూడా యూపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది. అక్కడ మీరు 100 నుంచి 150 మంది సోల్జర్స్‌కు కమాండ్ చేస్తారు. మరియు గ్రూప్ ఏ గెజెటెడ్ ఆఫీసర్ ర్యాంక్‌ని కూడా పొందుతారని మీకు తెలుసా? అవును. ఇలాంటి ఒక ఎగ్జామ్ ఉంది. అదే సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్. చాలా మందికి ఈ ఎగ్జామ్ గురించి ఎటువంటి ఐడియా కూడా ఉండదు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాసే చాలా మంది క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్ ని కూడా రాస్తారు. మరియు ఈ ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుందో తెలుసా? యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అయిన తర్వాత అదైనా నెక్స్ట్ మంత్ లోనే ఉంటుంది. మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో ఉన్న సిలబస్ లో చాలా భాగం ఈ ఎగ్జామ్ లో కూడా సేమ్ ఉంటుంది. అందుకే చాలా మంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఎగ్జామ్ ని కూడా దానితో పాటు రాస్తారు. అండ్ ఈ యూపీఎస్సీ సిఏపీఎఫ్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ కూడా నిన్నే వచ్చింది. ఈ రోజుటి ఈ వీడియోలో ఈ ఎగ్జామ్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో, ఎగ్జామ్ సిలబస్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, ఇంపార్టెంట్ డేట్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. యూపీఎస్సీ కేవలం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేయదు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తో పాటు చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. మరియు ఇలాంటి కొత్త కొత్త ఎగ్జామ్స్ గురించి, కొత్త కొత్త నోటిఫికేషన్స్ గురించి, ఎగ్జామ్ రిలేటెడ్ ఏ అప్డేట్స్ వచ్చినా ఈ ఛానల్లో ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది. మరియు దానితో పాటు కాంప్లెక్స్ టాపిక్స్ ని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తుంది. ఈ వీడియోస్ ని గనక మీరు రోజు చూస్తున్నట్టయితే మీ చుట్టూ ఉన్న ఎంతో మంది కంటే మీరు ఎక్కువ ఇన్ఫార్మ్డ్ గా ఉంటారు. మీరు ఆ వీడియోస్ ని మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఈ ఎగ్జామ్ యొక్క ఫుల్ పేరు ఏంటంటే సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ పోలీస్ పేరు వినగానే కానిస్టేబుల్ లో ఎస్ఐఓ, ఇన్స్పెక్టర్ లెవెల్ జాబు అనుకోకండి. వీటి నుంచి ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అయి ఉంటుంది. అసిస్టెంట్ కమాండెంట్ అనేది ఇది ఒక గ్రూప్ ఏ గెజెటెడ్ ఆఫీసర్ పోస్ట్ అయి ఉంటుంది. మనం ఆఫీసర్ గ్రేడ్ లెవెల్లో చూస్తే ఇది కూడా ఐఏఎస్ మరియు ఐపీఎస్ కేటగిరీలేకే వస్తుంది. మీరు ఈ ఎగ్జామ్ ని క్లియర్ చేశాక ఏ ఫోర్సెస్ లో మీకు పోస్టింగ్ వస్తుంది అంటే బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మరియు సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, మరియు సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మరియు ఐటీబీటీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అండ్ ఎస్ఎస్బి అంటే శస్త్రాస్త్ర సీమా బల్. ఇలాంటి ఫోర్సెస్ లో మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. వీటన్నిటిలో మీరు యాక్చువల్ గా ఏం చేస్తారు? మీరు మన భారతదేశం బార్డర్స్ లో గార్డ్ చేయడం కానీ, యాంటీ నక్సల్ ఆపరేషన్స్ కి నాయకత్వం వహించడం కానీ, రైట్ కంట్రోల్ కానీ, విఐపి సెక్యూరిటీ కానీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ మిషన్స్ కానీ ఇవన్నిటిని మీరు లీడ్ చేస్తారు. మీ పోస్టింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బార్డర్ ఏరియాస్ లో, అడవుల్లో, కాన్ఫ్లిక్ట్ జోన్స్ లోనే ఉంటుంది. మీరు ఇక్కడ 100 నుంచి 150 జవాన్స్ ని కమాండ్ చేస్తుంటారో. మీరు తీసుకునే డిసిషన్స్ కానీ, మీ ఆర్డర్స్ కానీ, మీ రెస్పాన్సిబిలిటీ కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అండ్ ఈ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్ లో టోటల్ 349 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 349 పోస్టుల్లో బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ పోస్ట్ కి 108 పోస్టులు, సిఆర్పిఎఫ్ కి 106 పోస్టులు, మరియు సిఐఎస్ఎఫ్ కి 70 పోస్టులు, ఎస్ఎస్బి కి 53 పోస్టులు, మరియు ఐటీబీటీకి 12 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి టోటల్ 10% వేకెన్సీస్ రిజర్వ్డ్ అయి ఉంటాయి. ఈ అప్లికేషన్ విండో అనేది నిన్న అంటే ఫిబ్రవరి 20th ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ లైవ్ లో ఉంది. మరియు ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ 12, 2026 అయి ఉంటుంది. మరియు మార్చ్ 12 6 PM కి ఈ పోర్టల్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత మీరు అప్లై చేయడానికి కుదరదు. కాబట్టి అయినంత తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఎగ్జామినేషన్ డేట్ వచ్చి జూలై 19, 2026. మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మే 24th కి కంప్లీట్ అవుతుంది. అదైనా నెక్స్ట్ మంత్ అంటే జూలై 19th ఈ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ ఎగ్జామ్ కంటే ఒక్క వారం ముందు యూపీఎస్సీ వెబ్సైట్ లోనే రిలీజ్ అవుతుంది. అండ్ మీకు మీ ప్రిఫర్డ్ సెంటరే కావాలి అనుకుంటే అయినంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అని ఉంటుంది. మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే మీ ప్రిఫర్డ్ సెంటర్ దొరికే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో చూద్దాం. ఈ ఎగ్జామ్ కి మీరు అప్లై చేయడానికి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ వయస్సు 20 నుంచి 25 ఏళ్ల లోపలే ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ మరియు ఎస్సీ క్యాండిడేట్స్ కి 5 ఎక్స్ట్రా ఇయర్స్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇయర్స్ ఉంటాయి. సో ఓబీసీ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే మీరు ఏదో ఒక స్ట్రీమ్ నుంచి, ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఒక బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి.
అండ్ ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. కానీ ఈ ఎగ్జామ్ ఇంటర్వ్యూ కొందికే మీ డిగ్రీ అనేది కంప్లీట్ కావాలి. అండ్ ఇప్పుడు ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్ ని సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి డిఫరెన్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఆ ఫిజికల్ టెస్ట్ ని ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అండ్ ఇక్కడ మీ హైట్ ఎంత ఉండాలి అంటే మెన్స్ మినిమం 165 సెంటీమీటర్ ఉండాలి, మరియు ఉమెన్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఈ హైట్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఒకవేళ 1 సెంటీమీటర్ తక్కువ ఉన్నా మీరు ఎలిజిబుల్ కారు. ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ కి 165 సెంటీమీటర్ ఉండాలి కదా, దానికి బదులుగా 164.9 సెంటీమీటర్ ఉన్నా మీరు డిస్క్వాలిఫై అవుతారు. అండ్ మెన్ కి చెస్ట్ సైజ్ ఎంత ఉండాలి అంటే అన్ఎక్స్పాండెడ్ అంటే నార్మల్ గా ఉన్నప్పుడు చెస్ట్ సైజు 81 సెంటీమీటర్ ఉండాలి. మరియు మీరు చెస్ట్ ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఇక్కడ మీ చెస్ట్ అనేది ఎక్స్పాండ్ చేసినప్పుడు టోటల్ 86 సెంటీమీటర్ ఉండాలి. మరియు వెయిట్ విషయానికి వస్తే మెన్ను మినిమం వెయిట్ 50 కేజీలు ఉండాలి, మరియు ఉమెన్ మినిమం వెయిట్ 46 కేజీలు ఉండాలి. మరియు ఎగ్జాక్ట్ వెయిట్ అనేది నోటిఫికేషన్ లో ఇచ్చినట్టు స్పెసిఫిక్ గా ఏజ్ మరియు హైట్ చార్ట్స్ కి కూడా మీట్ అవ్వాలి. మరియు ఇక్కడ మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ మీ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు కదా, అది అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మరియు ఈ ఫిజికల్ టెస్ట్ లో మెన్ 100 మీటర్స్ ని 16 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి, మరియు 800 మీటర్స్ ని 3 minutes 45 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. మరియు లాంగ్ జంప్ 3.5 మీటర్స్ ఉంటుంది, మరియు దీనికి 3 అటెంప్ట్స్ కూడా ఉంటుంది. మరియు షార్ట్ పుట్ 7.26 కేజీ ఉంటుంది. దీన్ని అట్లీస్ట్ 4.5 మీటర్స్ నుంచి త్రో చేయాల్సి ఉంటుంది. మరియు ఉమెన్ కి 100 మీటర్స్ 18 సెకండ్స్ లో కవర్ చేయాల్సి ఉంటుంది, మరియు 800 మీటర్స్ ని 4 minutes 45 సెకండ్స్ లో కవర్ చేయాల్సి ఉంటుంది. మరియు ఉమెన్ కి లాంగ్ జంప్ 3 మీటర్స్ ఉంటుంది, మరియు దీనికి 3 అటెంప్ట్స్ కూడా ఉంటుంది. మరియు షార్ట్ పుట్ అనేది ఉమెన్ కి ఉండదు. అండ్ మీరందరూ తెలుసుకోవాలి అనుకుంటున్న ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎగ్జామ్ ఒక ఫస్ట్ స్టేజ్ లో మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో టోటల్ 2 పేపర్స్ ఉంటుంది. ఇవి 2 జూలై 19 జరుగుతాయి. పేపర్ 1 అనేది జనరల్ ఎబిలిటీ మరియు ఇంటెలిజెన్స్ గురించి ఉంటుంది. ఈ పేపర్ టోటల్ 250 మార్క్స్ ఉంటుంది. మరియు ఈ పేపర్ అనేది ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్ అయి ఉంటుంది, అంటే ఇది ఎంసీక్యూ ఫార్మాట్ లో ఉంటుంది. మరియు ఇందులో క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఇక్కడ నెగటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. మీరు చేసే ప్రతి రాంగ్ ఆన్సర్స్ కి 1/3 నెగటివ్ మార్క్స్ డిటెక్ట్ అవుతుంది. ఈ పేపర్ లో ఏ టాపిక్స్ ఉంటాయి అంటే ఇక్కడ జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డాటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ సైన్స్ అంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా యాడ్ అయి ఉంటాయి. మరియు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. ఇండియన్ పొలిటీ మరియు కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ ఉంటుంది. మరియు సోషల్, ఎకనామికల్, పొలిటికల్ ఇండియన్ హిస్టరీ కూడా ఉంటుంది. అండ్ ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ కూడా ఉంటుంది. ఇది పేపర్ 1. ఇప్పుడు పేపర్ 2 ఎలా ఉంటుందో చూద్దాం. పేపర్ 2 లో జనరల్ స్టడీస్, ఎస్ఏ మరియు కాంప్రహెన్షన్, ఇది టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. ఈ పేపర్ ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 5 PM వరకు ఉంటుంది. మరియు ఇది ఎంసీక్యూ అయి ఉండదు, ఇది ఒక డిస్క్రిప్టివ్ పేపర్ అయి ఉంటుంది. ఈ పేపర్ లో పార్ట్ ఏ లో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఇది టోటల్ 80 మార్కులకు ఉంటుంది. మీరు ఈ ఎస్ఏని హిందీలో అయినా రాయొచ్చు, లేదా ఇంగ్లీష్ లో అయినా రాయొచ్చు. ఇది మీ చాయిస్ అయి ఉంటుంది. ఇక్కడ టాపిక్స్ ఏవే ఉంటాయి అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగల్, జియోగ్రఫీ, పొలిటీ, ఎకానమీ, సెక్యూరిటీ, హ్యూమన్ రైట్స్ ఈ టాపిక్స్ ఉంటాయి. ఇది సెకండ్ పేపర్ పార్ట్ ఏ. సెకండ్ పేపర్ పార్ట్ బి అనేది టోటల్ 120 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ ని మీరు ఇంగ్లీష్ లోనే చేయాల్సి ఉంటుంది. ఈ పార్ట్ లో ఏ టాపిక్స్ ఉంటాయి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కానీ, ప్రిసైజ్ రైటింగ్ కానీ, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ మరియు గ్రామర్ ఈ టాపిక్స్ అన్ని ఉంటాయి. అండ్ ఈ ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే ఫస్ట్ మీ పేపర్ 1 ని ఎవాల్యుయేట్ చేస్తారు. మీరు ఆ పేపర్ 1 లో మినిమం కట్ ఆఫ్ ని క్లియర్ చేస్తే మాత్రమే మీ పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేస్తారు, లేదంటే మీ పేపర్ 2 ని ఎవాల్యుయేట్ కూడా చెయ్యరు. సో ఇక్కడ మీ పేపర్ 1 అనేది ఒక గేట్వే అయి ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ అయ్యాక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా అయ్యాక మీ ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. ఈ పర్సనాలిటీ టెస్ట్ ని యూపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది. మరియు ఇది కూడా అయిన తర్వాత మీ మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ ఫైనల్ మెరిట్ అనేది ఎలా క్యాల్కులేట్ అవుతుంది అంటే మీ రిటర్న్ ఎగ్జామ్ టోటల్ మార్క్స్ 450 మార్క్స్ ఉంటుంది. దానికి 150 పర్సనాలిటీ మార్క్స్ ని కూడా యాడ్ చేసి టోటల్ 600 మార్క్స్ కి టోటల్ మెరిట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ ర్యాంక్ ఎంత వచ్చింది అన్న దాని మీద మీకు ఏ ఫోర్స్ దొరుకుతుంది అనేది డిసైడ్ అవుతుంది.
అండ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్‌కి ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి చూద్దాం. మీరు ఈ ఎగ్జామ్‌కి అప్లై చేయాలి అంటే upsconline.nic.in అని ఉండే వెబ్‌సైట్‌లో మాత్రమే అప్లై చేయడానికి కుదురుతుంది. వేరే ఏ వెబ్‌సైట్‌లోనూ అప్లై చేయడానికి కుదరదు. మరియు ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ కూడా చేయడానికి కుదరదు. అండ్ ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అప్లికేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్‌గా చేసేసింది. ముందున్న ఓటీఆర్ సిస్టమ్ కూడా ఇప్పుడు వర్క్ కాదు. మీరు ఇప్పుడు ఓటీఆర్ సిస్టమ్‌కి బదులుగా యూఆర్ఎన్‌ని క్రియేట్ చేసుకోవాలి. యూఆర్ఎన్ అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్. ఈ ప్రాసెస్‌ని ఎలా కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ మీరు స్టెప్ 1లో ఒక అకౌంట్‌ని క్రియేట్ చేయాలి. ఈ అకౌంట్‌ని క్రియేట్ చేయడానికి మీకు జీమెయిల్ ఐడీ మరియు మొబైల్ ద్వారా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇవి 2 ఉంటే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ స్టెప్ 2లో మీరు యూఆర్ఎన్ అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఒక్కసారి ఈ యూఆర్ఎన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేశారు అంటే తర్వాత యూపీఎస్సీ నుంచి వచ్చే అన్ని ఎగ్జామ్స్‌కి అప్లై చేయొచ్చు. మళ్ళీ ఈ యూఆర్ఎన్‌ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మరియు స్టెప్ 3లో మీ కామన్ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫోటో, మీ సిగ్నేచర్, మీ ఐడీ ప్రూఫ్ ఇవన్నీ అడుగుతుంది. వీటన్నిటిని ఇక్కడ అప్లోడ్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్‌ని ఎలా కంప్లీట్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ వీడియో అనేది యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియోని చూడలేదంటే ఆ వీడియోని చూసి ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోండి. అండ్ స్టెప్ 4లో మీరు సీఏపీఎఫ్ స్పెసిఫిక్ ఎగ్జామ్‌కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఎగ్జామ్ సెంటర్‌ని, మీ కోర్స్ ప్రిఫరెన్సెస్‌ని ఇవన్నిటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరియు ఫీజ్ కూడా ఇక్కడే పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా అయినప్పుడే మీ ఫైనల్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. కేవలం యూఆర్ఎన్‌ని, కామన్ అప్లికేషన్‌ని ఫిల్ చేసేసి నా అప్లికేషన్ కంప్లీట్ అయింది అని అనుకోకండి. ఈ స్పెసిఫిక్ ఎగ్జామ్ సెషన్‌లో వెళ్లి మీరు ఈ స్పెసిఫిక్ ఎగ్జామ్‌కి అప్లై చేసినప్పుడే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేయడానికంటే ముందు మీరు ఏమేం రెడీ చేసుకోవాలి అంటే మీ ఫోటో అనేది జేపీజీ ఫామ్‌లోనే ఉండాలి. మరియు ఈ ఫోటో అనేది 20 కేబీ నుంచి 200 కేబీ లోపలే ఉండాలి. మరియు ఇది రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. మరియు మీ సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో, జెల్ పెన్ను ఇలాంటివి యూజ్ చేయకుండా ఒక బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో 3 సార్లు సిగ్నేచర్ చేయాలి. ఒక్కదాని కింద ఒక్కటి 1, 2, 3 అనేసి 3 సార్లు మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. మరియు దీన్ని ఫోటో తీసి జేపీజీ ఫామ్‌లోకి కన్వర్ట్ చేసి ఇది కూడా 20 కేబీ నుంచి 100 కేబీ లోపలే ఉండాలి. ఇలా చేసి అప్లోడ్ చేయండి. మరియు అప్లికేషన్ వేసేటప్పుడు మీ లైవ్ ఫోటోని కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అనే ఆప్షన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీ లైవ్ ఫోటోని అప్లోడ్ చేయండి. మీ ఐడీ డాక్యుమెంట్ కోసం ఆధార్ కార్డ్‌నే వాడండి అనేసి యూపీఎస్సీ స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్‌ని యూజ్ చేసుకుంటే మీ ప్రాసెస్ అనేది చాలా స్మూత్‌గా వెళ్తుంది. అండ్ అప్లికేషన్ ఫీజు 200 ఉంటుంది. మీరు నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇవేవైనా యూజ్ చేయొచ్చు. మరియు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఫీజ్ అనేది ఉండదు. మరియు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కూడా ఫీజ్ అనేది ఉండదు. అది తప్ప ఓబీసీ క్యాండిడేట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ, జనరల్ క్యాండిడేట్స్ కానీ ప్రతి ఒక్కరూ 200 ఫీ పే చేయాల్సి ఉంటుంది. మరియు మీరు పే చేసిన ఫీజు నాన్ రీఫండబుల్ అయి ఉంటుంది. మరియు మీకు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా ముందే రెడీగా పెట్టుకోండి. చివరి నిమిషంలో హడావిడి పడకండి. మీరు ఓబీసీ రిజర్వేషన్ పొందడానికి మీకు నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇది ఫైనాన్షియల్ ఇయర్స్ 2022-2023, 2023-2024, 2024-2025 ఈ ఇయర్స్ బేసిస్ మీద ఉండాలి. మరియు ఈ సర్టిఫికేట్‌ని 2025 ఏప్రిల్ 1 అయిన తర్వాత ఇష్యూ చేసి ఉండాలి. మరియు ఈ సర్టిఫికేట్ అనేది మార్చ్ 12, 2026 లోపలే ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయి ఉండాలి. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో మీరు ఏదైనా డిఫికల్టీని ఎదురైతే మీరు యూపీఎస్సీ హెల్ప్ డెస్క్‌కి కాల్ చేసి వాళ్ళ గైడెన్స్‌ని కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అప్లై చేయాలి అంటే మీరు ఏమేం చేయాలి అని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ మీ ఏజ్‌ని చెక్ చేసుకోండి. మీరు ఆగస్ట్ 2, 2001 మరియు ఆగస్ట్ 1, 2006 లోపల పుట్టుండాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. రెండోది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్న ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇంటర్వ్యూ కంటే ముందు మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మూడోది అకౌంట్ క్రియేషన్, యూఆర్ఎన్ ప్రాసెస్ మరియు కామన్ అప్లికేషన్ ఫామ్. ఇవి 3 కంప్లీట్ చేయాలి. ఈ 3 ప్రాసెస్‌ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనే డీటెయిల్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియోని చూడలేదంటే ఆ వీడియోని చూస్తూ అప్లై చేయండి. నాలుగోది మీ అన్ని డాక్యుమెంట్స్‌ని ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, డిగ్రీ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి. ఐదో థింగ్ మీరేం చేయాలి అంటే సీఏపీఎఫ్ ఎగ్జామ్ స్పెసిఫిక్ ఎగ్జామ్‌కి అప్లై చేయాల్సి ఉంటుంది. దీన్ని నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ 12, 2026 6 PM లోపలే అప్లై చేయండి. ఆ తర్వాత సిక్స్త్ థింగ్ మీరేం చేయాలి అంటే ఫిజికల్ ట్రైనింగ్‌ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి.
అండ్ ఇక్కడితో ఈ ఎగ్జామ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా అన్నీ క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ ఎవరెవరు అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇలాంటి కొత్త ఎగ్జామ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, కొత్త ఎగ్జామ్ అప్డేట్స్ గురించి కానీ, మరియు కాంప్లెక్స్ విషయాలని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కానీ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు ఆ వీడియోస్ని మిస్ కాకుండా మీ చుట్టూ ఉన్న వారి కంటే ఎక్కువ ఇన్ఫార్మ్డ్గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.